వాక్యంలోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ప్రస్తుత దినాలలో ఆహ్, క్రైస్తవత్వంలో జరిగే కొన్ని పరిస్థితులు బట్టి దాని విషయంలో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటేంటంటే ఈరోజు ఎంతోమంది క్రైస్తవుల్లో డాక్టర్స్ అవుతున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు, మంచి మంచి హయ్యర్ స్టడీస్కి వెళ్ళిపోతున్నారు, చాలా మంచి ఈ పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని వాక్యం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇల్లిటరేట్ అంటాం. ఇల్లిటరేట్ అంటే తెలుసు అందరికీ. వాక్యం వచ్చేసరికి వాక్యంలో జీరో నాలెడ్జ్తో ఉండిపోతున్నారు. జీరో నాలెడ్జ్తో, ఆల్మోస్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా మిడిమిడి జ్ఞానంతో ఉంటున్నారు. ఎందుకు ఈ విషయం నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా అంటే, ప్రస్తుత పరిస్థితిలో ఎంతోమంది సేవకులు కానీ బోధలు కానీ క్రైస్తవ మధ్యలో ఎంతో కన్ఫ్యూజన్ నడుస్తున్నది. ఏ సేవకుడు కరెక్ట్, ఏ సేవకుడు కరెక్ట్ కాదు, ఏ బోధ కరెక్ట్, ఏ బోధ కరెక్ట్ కాదు. ఎవరైనా బోధ చెప్పినప్పుడు మళ్ళీ దాన్ని కొరకు క్రిటిక్ చేసుకుంటా కొన్ని చెప్పడము. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్న. బేసికల్గా చూస్తే క్రైస్తవులు ప్రత్యేకంగా దేనికి ప్రతి బోధకు, ఏ బోధ అయినా బోధకుడైనా ఏ బోధనైనా దాని కొలతబద్ద మాత్రము దేవుని వాక్యమే. ఆయన ఎంత మంచి చెప్తుండు, ఎంత అద్భుతాలు అక్కడ జరుగుతున్నాయి, ఎంత చక్కని వాక్యం చెప్తుండు, ఎంత చక్కగా వాడుతున్నాడు, ఎంతమంది అక్కడ గ్యాదర్ అవుతున్నది కాదు కొలతబద్ద. 1000 మంది వస్తే దాన్ని బట్టి ఆయన గ్రేట్ సేవకుడని కాదు, చక్కగా వాడితే గ్రేట్ సేవకుడని కాదు, అక్కడ అద్భుతాలు జరుగుతుంటే గొప్ప సేవకుడని కాదు. కొలతబద్ద అన్నిటికీ ఒక కొలతబద్ద ఉన్నది దేవుని వాక్యం ఒకటే. ఎవరైనా ఎంత పెద్ద సేవకుడైనా, ఎందుకంటే యేసుప్రభు ఎన్నో విషయాలలో సేవకుల గురించి ఎట్లా గుర్తుపట్టాలని చెప్పిండు. ప్రతి ఆత్మను పరీక్షించమని దేవుని వాక్యం చెప్తుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఏంటంటే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో ఒక ఎగ్జాంపుల్ రెగ్యులర్గా చాలామందికి తెలిసిన విషయం ఇది. కానీ మళ్ళీ ఒక్కసారి మనం రిమైండ్ చేసుకుందాం. అపోస్తులుడైన పౌలు తెసలోనిక ఆ ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వస్తాడు, బెరియా అనే ప్రాంతానికి వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఒక మాట రాస్తున్నది, అది నేను ఈ మధ్యలో చదువుతాను. ఆ మాట అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. 10 మరియు 11 నేను చదువుతా, చాలా జాగ్రత్తగా వినండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శిలను బెరియాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెసలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యంను అంగీకరించి పౌలును శిలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. ఇక్కడ వీళ్ళ గురించి చెప్పబడ్డ మాట ఏంటంటే, ఘనులై ఉండిరనే మాట చెప్పబడ్డది. ఘనులై ఉన్నారంట. ఇంగ్లీష్లో నోబుల్, దేవర్ నోబుల్ అని రాయబడ్డది. ఎందుకు ఆ మాట రాయబడ్డదంటే, ఆ దినాన పౌలు అని శిల కానీ, పౌలు శిల గొప్ప దైవజనులు. పౌలు భక్తులు మనకు సుమారు పత్రికలన్నీ ఆయన ఇచ్చినాయి, బైబిల్లో ఉన్న పత్రికల్లో. ఆ దినాల్లో పౌలు ఆయన చేత ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు జరిగినాయి. చనిపోయిన వారిని పౌలు లేకుండా, ఆయన ఈవెన్ యాంకర్ చీప్ తీసుకపోతే కూడా ఆ దయ్యం వెళ్ళిపోతుండే. ఇంకొక విషయం కూడా పౌలు గురించి చెప్తా. స్కేవా కుమారులు పోయి ఒక దయ్యం వెళ్ళగొట్టనికపోతే ఆ దయ్యం ఆ వ్యక్తి నుంచి మాట్లాడుతుంది, పౌలు తెలుసు, పేతురు తెలుసు, యేసుప్రభు తెలుసు అంటారు. అంటే ఈవెన్ దయ్యాలు కూడా ఆయనను గుర్తుపట్టి భయపడతాయి. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి, గొప్ప దైవజనుడు ఆయన. ఆ స్థితిలో అంత గొప్ప దైవజనుడు ఒక చిన్న ప్రాంతం, బెరియా అనే ప్రాంతంకి వచ్చినప్పుడు ఆయన వాక్యం ఆయన ఎంత గొప్ప సేవకుడో అక్కడ వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ వాళ్ళకు తెలుసు. కానీ వచ్చి అక్కడ వాక్యం చెప్పినాక మళ్ళీ వాళ్ళు లేఖనాలు పరీక్షించారంట. చక్కగా చూసిరంటే ఏంది ఆయన ఇట్లా చెప్పేది కరెక్టా లేదా. వాళ్ళు గనులై ఉన్నారు అనే మాటకు, ఎందుకు ఆ గనులైన ఉన్నారు అనే మాట అక్కడ లూకా రాసిన విషయం, ఈ అపోస్తుల కార్యం లూకా రాసిన
లూకా రాసిండు. ఆయన ఒక మాట వాడతాడు, గనులై ఉండిరని ఎందుకు వాడినంటే అక్కడ రాయబడ్డది. మళ్ళొకసారి ఆ మాట చదువుతున్నా, వీరు తెసలోనికలో వారి కంటే గనులై ఉండిరి. ఎందుకు గనులై ఉన్నారు అంటే, ఎందుకో వాళ్ళు ఆసక్తితో వాక్యంను అంగీకరించారంట. ఒకటి ఆసక్తి, ఆశతోని వాక్యం వినికి వచ్చాడు, ఆసక్తితో వినడం ఒకటి. మళ్ళా ఆ గనులై ఉన్నారా అనే మాటకు కంప్లీట్ అర్థం ఏడొస్తుందంటే ఆసక్తితో వినడం ఒకటి, మళ్ళా దాన్ని లేఖనాలు పరిశీలించడము ఒకటి. ఈ రెండు వాళ్ళను ఒక గొప్ప స్థితికి చూపిస్తుంది, ఎంత శ్రేష్టమైన బిలీవర్స్లో చూపిస్తుంది. ఈరోజున్న దినాలలో ఏ సేవకుడైనా ఒక అద్భుతం జరిగినా, ఒక ప్రొఫెసీ చెప్పినా, ఒక్కసారి ఒక ప్రాఫెసీ చెప్పి అది కరెక్ట్ అయినాక ఇక జనాలు ఈయనకి మించినోడు ఎవరు లేడు, ఈయననే సేవకుడని కన్ఫర్మ్ అయిపోతారు. ఆయన ఏది చెప్తే అది తీసుకొని వస్తారు. నేను మొన్న రీసెంట్ ఒక మాట విన్నా, ఒక గొప్ప దైవజనుడు అని ఆయన చెప్పబడుతున్న వ్యక్తి, ఆయన ఒక విషయం తప్పు చెప్పినప్పుడు ఆ బిలీవర్స్ ఇట్లా చెప్పడం తప్పు కదా అంటే, బైబిల్లో ఏముందో ఏమో కానీ మా సేవకుడు అయితే కరెక్ట్గా చెప్తాడు అనే మాట ఆ బిలీవర్స్ వాడుతున్నారు. అంటే ఎటువంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. దైవజనుడు దేవుడు కాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితులకు స్లోగా వెళ్ళిపోతున్నామంటే, పెద్ద పెద్ద చర్చిలు కట్టేసి లక్షల మంది జనాలు వస్తే ఆయన పెద్ద దైవజనుడు. కొంతమంది సేవకులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రామ్ స్టెన్స్ అని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ గ్రామ్ స్టెన్స్ అనే దైవజనుడు ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన మిషనరీ, ఆయన చనిపోయేదాకా ఎవరికి తెలియదు. ఆ కుటుంబం చనిపోయేదాకా అక్కడ ఆయన ఒక కుష్ఠరోగుల మధ్యలో సేవ చేస్తూ వాళ్ళకి స్వార్థ చెప్తున్నది చనిపోయేదాకా తెలియదు. అట్లా అన్రికగ్నైజ్డ్గా ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎన్నో ప్రాంతాలల్లో గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, వాళ్ళకు ఐడెంటిటీ కూడా లేదు. సరైన వాక్యము, పర్ఫెక్ట్ వాక్యం చెప్పేటోళ్ళు ఐడెంటిటీ లేదు. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ, ప్రమోట్ చేసుకుంటూ, జనాలను ఎంతోమందిని గ్యాదర్ చేసుకుంటూ ఏది పడితే అని చెప్పేసి వాళ్ళు గొప్ప దైవజనులుగా వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే జనులకు, మనుషులు, బిలీవర్స్ ఇట్లాంటి పరిస్థితుల్లో లేరు. ఏది చెప్తే అది తీసుకోవడము నేర్చుకున్నారు. ఏది కుడితే వచ్చి మళ్ళా ఆ సేవకుడు కరెక్ట్ చెప్పిండా లేదా అనేది పరీక్షించే ఆ బుద్ధి పోయింది. దేవుని వాక్యంలో చాలా క్లియర్. ఇంకొక మాట కూడా నేను చదువుతా. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏ రకంగా దేవుని వాక్యం చదవాలనేది. సామెతలలో కూడా కొన్ని మాటలు ఒక్కసారి నేను చదువుతా. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సామెతలు 3వ అధ్యాయం, మూడో అధ్యాయం కాదు, 2వ అధ్యాయం. సామెతలు 2వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు నేను చదువుతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకునే ఎడల. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా నా మాటలు అంగీకరించడం ఒకటి, దాన్ని దాచిపెట్టుకోవడం ఒకటి. దావీదు మహారాజు అంటాడు, నేను పాపం చేయకుండానట్లు నీ ఆజ్ఞలు నా హృదయంలో దాచిపెట్టుకున్నా అంటాడు. ఇక్కడ సామెతలు రాసిన సొలొమోను అంటాడు, నా కుమారుడా నా మాటలు ఫస్ట్ అంగీకరించడం ఒకటి, దాన్ని ఆజ్ఞలు దాచుకోవడం ఒకటి. ఇంకో స్టెప్, జ్ఞానమునకై నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా నీ వివేచన అభ్యసించడం. జ్ఞానం, దేవుని యందు భయభక్తుల గురించి దేవుని వాక్యంని ఏమంటున్నది, నీ చెవి చాలా జాగ్రత్తగా వినండి. అలా ఏదైతే చెప్పబడుతుందో దాన్ని చాలా జాగ్రత్తగా విని దాన్ని వివేచన, దాన్ని అర్థం చేసుకొని నీకే ప్రయత్నించినడలా, తెలివికై నువ్వు మొరపెట్టినడలా, వివేచనకై మనవి చేసినడలా. దేవా నాకు కావాలి, నీ మాటలు నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలని నువ్వు మొరపెట్టినడలంటే అడగడం, వెతకడం, దేవుని ఆశతో అడగడం, వివేచనకై మనవి చేసినడలా, వెండిని వెతికినట్టు దాన్ని వెతికినడలా, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికినడలా. దేవుని వాక్యం ఎట్లా చదవాలంట, వెండిని ఏదైనా తృప్తదేవుదో మంచి దేవుని వాక్యంని వెండిని వెతికినట్టు ఒక వెతకాలంట. దాచబడిన ధనం, ఇక్కడ ధనం ఏదో దాచిపెడుతుందంటే మొత్తం ఎట్లా తవ్వి చూస్తామో అట్లా దేవుని వాక్యాన్ని
వెతికి నేర్చుకోవాలంట. అక్కడ రాయబడ్డది, అట్లా రాయబడ్డది. ఇంకేముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు అట్లా చేసినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించుదువు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఎప్పుడైతే ఆయన దేవుని మాటలు అంగీకరించడం, ఆయన మన హృదయాల్లో దేవుని ఆజ్ఞలు దాచిపెట్టుకోవడం, ఆయన తెలివి కొయి మనం మొరపెట్టినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుందంట యెహోవా యందు భయభక్తులు ఏందో. అప్పుడు అర్థమవుతుందంట. ఇంకోటి, దేవుని అందరి జ్ఞానం, మనకు దేవుడు అంటే ఏమై ఉన్నాడో మనకు అది అర్థమవుతుందంట. ఈరోజు పెద్ద పెద్దగా జరుగుతున్న చర్చల ట్రెడిషన్స్ నేర్పిస్తున్నారు, పైసలు ఇవ్వడం నేర్పిస్తారు, ఏదో అంటే ఆచారాలు నేర్పిస్తున్నారు. ఒకటి దేవుని భయభక్తులు నేర్పేయడం బంద్ చేసిండ్రు, ఇంకోటి దేవుని గురించి చెప్పడము బంద్ చేసిండ్రు. దేవుని ప్రేమను చెప్పడము, దేవుని న్యాయంను చెప్పడము, ప్రతి దేవుని వ్యక్తిత్వాన్ని చెప్పడం బంద్ చేసి ఆచారాలు, పెద్ద పెద్ద సంఘాలలో ఆచారాలు నేర్పడం మొదలుపెట్టిండ్రు. ఇంకొక మాట దేవుని వాక్యం అందరికీ తెలిసి ఉంటారు. చిన్నప్పటికెళ్ళి అందరికీ కంటతో వచ్చిన క్రైస్తవ కుటుంబాల్లో వచ్చిన వచనం ఏంటంటే, కీర్తనలు మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, ఇది నేను చదువుతున్నా. ఏమని ఉంటుంది? మొదటి అధ్యాయం అందరి నోటికి వస్తుంది. ఏమున్నది? యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కదా, దావీదు మహారాజు రాస్తాడు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు, దాన్ని మెడిటేట్ చేసేటోడు. చాలామంది చూస్తుంటాం, చదువుతారు, అక్కడ చదువుమని చెప్పలేదు, అక్కడ చదువుమంటున్నది, దాన్ని ధ్యానించమంటుంది. చాలామందికి, కొంతమందికి ఇప్పుడు నేను బైబిల్ చదువుతాను కదా, రెగ్యులర్గా బైబిల్ చదవాలని చదివేటోళ్ళు కూడా ఉంటాం. కేవలం చదవడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని ధ్యానించడము ఇంపార్టెంట్ అని మన చిన్నప్పటికెళ్ళి కంటతో ఎంతోమంది చెప్పేస్తారు. కానీ ఎంతమంది వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? దావీదు సామెతలలో కానీ కీర్తనలలో, నాకు వెండి నీ వాక్యము దొరికినప్పుడు అది నాకు వెండిగా బంగారంల కంటే ఎంతో శ్రేష్టమైనదని ఆయన చెప్తాడు. ఎంతో విలువైంది, నువ్వు దాచబడిన ధనం దొరికినంత సంతోషమైంది దేవా నాకు నీ వాక్యము నాకు బయలుపరచబడ్డప్పుడని ఆయన చెప్తాడు. ఈరోజు ఎంతమంది బిలీవర్స్, బార్న్ అగైన్ బిలీవర్స్ అని చెప్పేటోళ్ళు ఎంతమంది వాక్యాన్ని ఆనందిస్తున్నారు? నేను బార్న్ అగైన్ అయినా, నేను రక్షణ పొందినా అని చెప్పేటోళ్ళు ఎంతమంది ఆనందిస్తున్నారు? ఒక మంచి వాక్యం విన్నప్పుడు ఆనందిస్తాం. ఇప్పుడు మంచి వాక్యం విన్నప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది, అది ఆనందం అనుకుంటారు. ఆ ఆనందం గురించి నేను మాట్లాడతలేను, ఆ ఉద్యోగం గురించి నేను మాట్లాడతాను. నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు వాక్యం చదివినప్పుడు నువ్వు ఎంత ఆనందిస్తున్నావు? నువ్వు వాక్యం ఆనందిస్తలేవంటే నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక సేవకు చెప్పిందే నీ ఫైనల్, అదే వాక్యంతో నువ్వు ఆనందిస్తే నువ్వు దేవునిలో ఎక్కడో కోల్పోయినవు అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది క్రైస్తవుల పని ఏంటంటే సింపుల్గా రోజు పొద్దుగాల లేచి, లేకపోతే పొద్దుగాల సాయంత్రం కానీ ఒక మెసేజ్ పెట్టుకొని వినడం అలవాటు అయిపోయింది. ఇంకా అదే భక్తి అనుకుంటున్నారు, దాంట్లోనే వాక్యం అనుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టమైన సేవకులు ఉంటారు, వాళ్ళ మాటలు విని కొంచెం అదే నేను నా భక్తి అయిపోయింది, కానీ దేవుని మాటలు వినేసిన అని భక్తిగా ఫీల్ అవుతారు. దేవుని వాక్యము అట్లా చెప్పబడతలేదు. దేవుని వాక్యము చదువుమని చెప్తుంది. సేవకుల వాక్యం వినాలి, వినద్దని కాదు, తప్పకుండా వినాలి, నేర్చుకోవాలి. మనకంటే కొన్ని పెద్ద సేవలో ఉంటారు కాబట్టి వాళ్ళ మాటలు వినాలి. కానీ దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడే వాక్యము ఉంటుంది. దాని మీద నీకు కాన్సన్ట్రేషన్ లేదంటే, ఏ సేవకుని వాక్యాన్ని రెగ్యులర్గా వింటున్నావో ఆయన నీ దేవుడని నువ్వు చూపిస్తున్నావు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ కొద్ది మాటల్ని గుర్తుంచుకోవాలని ఆశిస్తూ మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.